దేవుని వాక్యములో నుంచి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని అందరము చదువుకుందాం. పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా పానే కుమారుడైన యెహోయాదాయును బెసోద్య కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. యోహాను సువార్త 6:54 దయచేసి చదవండి ఎవరైనా. యోహాను సువార్త 6:54 నా శరీరము తిని నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల ప్రభా, ఆరాధనలో సహాయపడ్డారు. శ్రేష్టమైన మాటలు మా గమనానికి తీసుకొచ్చినారు. మీరు మీ దాసు ద్వారా మీకు వందనాలు. బలవాక్యంలో సహాయపడండి ప్రభా. మీ మాటలు అనుగ్రహించి మా అందరితో మాట్లాడి ప్రభా కృప అనుగ్రహించి మీరు మహిమను పొందని బలమైన దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు కృప అనుగ్రహించి మీ మాటలు అనుగ్రహించి మేలు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో దయా నా గొంతును కూడా మీరు ముట్టమని ప్రార్థిస్తూ మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి అరుతిగా ప్రభు ఇంతవరకు కూడా సహాయపడుతూ వచ్చాడు. కొద్దిపాటి స్వస్థతను కూడా ప్రభు అనుగ్రహించాడు. ఇంకా ఉన్న ప్రాబ్లము తర్వాత ప్రభు చిత్తమైతే ఆ చిన్నపాటిది ఏదో కొంచెం నెక్స్ట్ గ్రోత్ ఉందన్నారు. మామూలుగా అది ఆపరేషన్ లేకుండానే ప్రభు సహాయపడ్డాడు. ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ప్రభు తన పరిచర్య కొరకు రండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము. మన ధ్యానాలు గుమ్మాలను గురించిన ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. చదవండి ఎవరైనా 6వ వచనం. దానికి దూలములనెత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. ఈ గుమ్మాన్ని గురించి మనము దరిదాపు 3 వారాల 4 వారాల మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏమి గుమ్మం ఇది? పాత గుమ్మము. దీనిని మనము అనగా యెరూషలేము అనగా కట్టక మునుపే ఒక దారి అక్కడ ఉందని, అనేకుల దారిలో వారు నడుస్తూ వెళ్ళారని మనము ధ్యానిస్తూ వచ్చాం. అనగా ఇది పాత గుమ్మము. ఈ రీతిగా మరి దాని గురించిన సంగతులు మనం ధ్యానిస్తూ వచ్చి ఇది మొదటి గుమ్మము అని జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేము కట్టక మునుపు ఉన్న దారి, ఆడ గుమ్మాన్ని నిలిపి దానికి ఏం పేరు పెట్టారు చెప్పండి? పాత గుమ్మము అని పేరు పెట్టారు. ఇది చరిత్రకారుల యొక్క ప్రకారంగా మొదటి గుమ్మము అని కూడా పిలిచేవారు. అంటే ముందుగా ఉన్న దారిని బట్టి. ఇప్పుడు దేవుని బిడలంగా మనం కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు అనగా ఈ గుమ్మాన్ని ఆరంభించి మనము మొదటి తలంపు మాత్రమే నేను చెప్పినట్టు గుర్తు. ఆ మొదటిది ఏంటంటే ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనంలో మొదటి బలిపీఠము అని మనం ధ్యానించాం.
ఏంటి అది చెప్పండి? మొదట కట్టిన బలిపీఠము అంటే ఉన్నవి మొదటివని అర్థం. ఉన్నవి అవి మొదటివి, క్రొత్తవి కాదు. అయితే ఈ మొదటివి మన జీవితాల్లో ఉన్నాయా లేదా అనేది మనం ఆలోచించాలని ధ్యానించాం. మరలా అబ్రహాము మొదటి గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడని చెప్పాను? ఎలా వచ్చాడు? ఐగుప్తుని ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు కాబట్టే మొదటి గుమ్మం దగ్గరకు రాగలిగాడు. ఐగుప్తును విడిచిపెట్టకపోతే బలిపీఠం దగ్గరకు రాలేడు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? ఐగుప్తును విడిచిపెట్టాడు. అవి ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము విడిచిపెట్టిన 5 సంగతులు ఏంటి? 5. మొదటిది చెప్పండి, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఆ తండ్రి పాత సాతాను అని మనం చూసాం. రెండోది లోతును విడిచిపెట్టాడు. 13వ అధ్యాయం 13వ వచనం, 12:1 తండ్రి ఇంటిని చదవండి. ఆదికాండం 12:1. ఇంటి నుండి బయలుదేరు. చాలు. 1 తండ్రి ఇంటిని విడిచిపెట్టిన అబ్రహాం అనగా మనము కూడా ఒకప్పుడు తండ్రిని విడిచిపెట్టాం, పాత తండ్రిని. ఎవరు? సాతానే మన పాత తండ్రి. యోహాను సువార్త 8:44 ప్రకారంగా మీ తండ్రియగు అపవాది. మరలా వాని విధానాల్లోకి వెళ్ళకూడదు, మరలా సాతాను కార్యాల్లోకి వెళ్ళకూడదని చూసాం. రెండోది లోతును విడిచిపెట్టాడు. ఆదికాండం 13:14 చదవండి. 2 లోతును చదవండి. మళ్ళీ మొదటి మాట చాలు. లోతు అబ్రహామును అది విడిచిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందని ధ్యానించాం. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అంతేనా? లోతును విడిచిపెట్టినాకనే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అంతవరకు దాకా మాట్లాడలేదు. కాబట్టి లోతు లాంటి స్వభావం మనలో ఉంటే మన జీవితాల్లో పిల్లరా ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడలేడు. అందుకని లోతును విడిచిపెట్టాడు. ఎవరు? అబ్రహాం. మూడోది ఆగర్ను కూడా విడిచిపెట్టాడు. ఆదికాండం 21:9 ఆగర్ను కూడా విడిచిపెట్టాడు. పిల్లారా చదవండి మాట. అది వెళ్ళగొట్టుము. విడిచిపెట్టాడా లేదా? ఆగర్ని ఏం చేశాడు చెప్పండి? ఎవరామా? ఏ ఊరామామా? ఐగుప్తురాలు. ఐగుప్తు స్వభావం మనం విడిచిపెట్టాలా? నాలో విడిచిపెట్టకపోతే చాలా ప్రమాదం. అయితే ఇక్కడ ఆగరు అనగా తనగా స్థిరత్వం లేదని మనం చూసాం. చాలా విషయాలు 16వ అధ్యాయం 6-7 వచనాల్లో అనగా యజమానురాలు యొక్క చేతి క్రింద అణిగిమని ఉండడానికి ఇష్టపడని స్త్రీ. మన ప్రభు చేతి కింద అణిగిమని ఉండడానికి మనం ఇష్టపడాలా? ప్రభు యొక్క హస్తాల క్రింద మనం ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 4వది ఇస్మాయేలును కూడా విడిచిపెట్టాడు. ఇస్మాయేల్ అంటే చెప్పాను, విరోధ స్వభావము, విరోధ భావములను మనము విడిచిపెట్టుట. 5వది అనగా ఇస్సాకును విడిచిపెట్టాడు. ఆదికాండం 22:12 అనగా 2వ వచనంలో రాయబడింది. 2వ వచనం అది దహన బలిగా ఏం చేయాలా? కుమారుని కూడా విడిచిపెట్టాలా?
అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కుమారుణ్ణి అంటే 2వ వచనంలో ప్రేమించే వాటిని, నువ్వు ప్రేమించు కుమారుడు, లేదంటే నువ్వు ప్రేమించే వాటిని మనం ఏం చేయాలా? అది కుమారులు అంటే కుమారులు కాదు, లోకాన్ని ప్రేమించిన, లోకంలో వాటిని ప్రేమించిన వాటిని మనం సంపూర్ణంగా విడిచిపెట్టడం. అబ్రాహాము విడిచిపెట్టాడు, 5 విడిచిపెట్టాడు. మొదటి తండ్రి ఇల్లు, రెండోది అనగా లోతును, ఆగరు, ఇస్మాయిలును, ఇస్సాకును. ఇప్పుడు 24:1 ఆదికాండం. ఏమయ్యాడు ఆయన? అన్ని విషయముల్లో యెహోవా అబ్రాహామును ఏం చేశాడు? అది అన్ని విషయాల్లో అబ్రాహాము లోబడ్డాడు, అన్ని విషయాల్లో అబ్రాహాము విధేయత చూపించాడు. కాబట్టే దేవుడు అన్ని విషయాల్లో అబ్రాహామును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కడి సమయంలో మనం మొదటి విషయాన్ని గత దినాలు చూసాం. ఏంటిది? మొదట బలిపీఠం. అక్కడికి అబ్రాహాము వచ్చాడు. ఇప్పుడు దేవుని వాక్యంలో మొదటివి ఇంకా 6 ఉన్నాయి. మొదటివి అవి మన జీవితాల్లో ఇప్పుడు అనగా జ్ఞాపకం చేసుకుందాం, సమయాన్ని బట్టి చూద్దాం. ఒకవేళ జ్ఞాపకం చేయగలిగితే జ్ఞాపకం చేస్తాను. అనగా రెండవది రండి. ఇప్పుడు మొదటిది ఏం చెప్పాను అనగా మొదటి మాట ఆదికాండము 13:4 మనం ధ్యానించాం. అది దానిలో 5 సంగతులు. ఓకే, మొదటి బలిపీఠము అది ప్రార్థనా బలిపీఠమని, ఆరాధనా బలిపీఠమని, సహవాస బలిపీఠాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని ఆరాధనా బలిపీఠం కిందగా తీసుకున్నాం మనం. మొదట కట్టింది అబ్రాహాం ఆరాధన బలిపీఠం. అబ్రాహాం కట్టింది కూడా ఎన్ని బలిపీఠాలు చెప్పాను? ఎన్ని బలిపీఠాలు? తను మర్చిపోయారు అనుకుంటా 3-4 వారాలకి. 5 ఆదికాండం 12వ అధ్యాయంలో 2 గుర్తుపెట్టుకోండి ఈజీగా. 13వ అధ్యాయంలో 1, 22వ అధ్యాయంలో 1, 7వ వచనంలో ఆరాధన బలిపీఠం, 8వ వచనంలో ప్రార్థన బలిపీఠం, 13వ అధ్యాయం 18లో సహవాస బలిపీఠం, ఆదికాండం 22:12లో సమర్పణ బలిపీఠం. ఇవన్నీ ఒక్కోటి ఆ అర్థంతో కూడిని. ఆరాధన ఉంటే బలిపీఠం ఉందని అర్థం. మన ఇంట్లో మనం ఉదయాన్నే ఆరాధన కూడా చేయాల. 2 ప్రార్థన ఉంటే ప్రార్థన బలిపీఠం ఉందని అర్థం. దేవునితో సహవాసం ఉంటే సహవాస బలిపీఠం ఉందని అర్థం మన ఇంట్లో. సమర్పణ ఉంటే సమర్పణ బలిపీఠం ఉందని అర్థం. అంతేనా? ఇవి ఏమి లేకపోతే అసలు బలిపీఠమే లేదు. మరి ఏమైనట్టు బలిపీఠం? మీరు చెప్పాలి. ఇంకా ఏమైనట్టు? రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో ప్రకారంగా పడిపోయినట్టే. 31 వచనం పడిపోయిన బలిపీఠం చదవనమాట. రాజులు 18:31 వచ్చిరి. పడిపోయిన బలిపీఠంని ఏలియా బాగు చేశాడు. పడిపోయిన బలిపీఠాలు ఏం చేయాలి? మనము బాగు చేసుకోవాలి. ఆరాధన బలిపీఠం కావచ్చు, ప్రార్థన బలిపీఠం కావచ్చు, దేవునితో సహవాస బలిపీఠం కావచ్చు, దేవుని ప్రజలతో సహవాసం బలిపీఠం కావచ్చు, సమర్పణ బలిపీఠం కావచ్చు. అయితే దేవుని కృపను బట్టి ఒకటి ఏంటంటే, మనం ఈ పని ఆరంభించినాక బెరాకలో పై భాగంలో దేవుని కృపతో ఆగకుండా దేవుడు కృప చూపించాడు. అనగా వారి వారి సామర్థ్యం కొలది అందరూ
అనగా రావడం ద్వారా దేవుడు కృప అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. ఇక మనము దీనిలో అనేక మంది ప్రార్థనలు, వారి సమర్పణలు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. మనం ఎందుకంటే పేర్లు చెప్పం కాబట్టి అలాగా రకరకాలుగా ప్రభు ఆడుకున్నాడు. కొంతమంది రకరకాల ఫ్యాన్లు, కొంతమంది లిఫ్టు, ఒక్కరే ఆర్థిక కిటికీలు అనగా కొన్ని రకరకాలుగా వారి సామర్థ్యం కొలది డబ్బు ఆర్థిక వారు కలిగినవి, సిమెంటు లేక డబ్బు రూపంలో అందరూ అది దేవుడు కృప చూపించి సహాయపడుతూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఆరంభిస్తే కొన్నిసార్లు కొంత ఆగిపోతుంటే దేవుడు అలా ఆగకుండా ఆ పని అంతా ప్రభు పూర్తి చేశాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అది ఆరంభిస్తే ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో కొంత డబ్బు తక్కువై లేదని చాలా కొన్ని ఆగుతాయి. దేవుని కృపతో మరి ఎంత అయిందో ఏమో మొత్తానికి కానీ దరిదాపు ఒక 70 అన్న ఉంటుందో మరి ఎక్కువ ఉంటుందో. మరి దేవుడు అద్భుతంగా సహాయపడ్డాడు. వాస్తవంగా ఎట్లా దేవుడు సాయం చేశాడంటే నిజంగా అలా చేశాడు. పిల్లలు, ఈ సమయంలో దేవుని వాక్యముల ఆ మొదటివి మనము ఇంకా ఉన్నాయి. రండి, అవి కూడా గుర్తు చేస్తాను. 2వ తలంపుకు వద్దాం. 1 తిమోతి 5వ అధ్యాయం 12వ వచనం. ఆ విశ్వాసము మొదటివి నేను చెప్తున్నాను, మీరు జ్ఞాపకం పెట్టుకునేవాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక వీలైతే చూద్దాం, 3 అనగా సమయాన్ని బట్టి మనం చూద్దాం, లేదంటే మిగతాయి. రండి, 2వ తిమోతి 5:12 చదవండి. ఎస్, ఏ విశ్వాసం చెప్పండి? మొదటి విశ్వాసము వదులుకొనిరని. ఏం పొందారు చెప్పండి? వాళ్ళు ఏం పొందారంట? తీర్పు పొందారంట. ఏం వదులుకున్నారని? మొదటి విశ్వాసాన్ని ఏం చేశారు? వదిలిపెట్టారు. అది అందుకు వాళ్ళు తీర్పు పొందారు. అనగా మొదటి బలిపీఠం మనలో ఉందా? రెండవది ఏంటి? మొదటి విశ్వాసము. ఇక్కడి భాగంలో విశ్వాసముతో నిండిన వారు దేవుని వాక్యంలో 2 కనబడినారు నాకు, ఎంత ఎతికినా. చెప్పండి, ఏమితో నిండిన వారు? వాళ్ళ పేర్లు చెప్తారా? నిండెను అని ఉండాలి. అబ్రాము, యాకోబు, దావీదు అంటే కాదు. నేను అనే దానికి క్లియర్గా విశ్వాసముతో నిండిన వారు. ప్రశ్న అర్థమైందా? విశ్వాసమునకు తండ్రి అబ్రాహామే కానీ అక్కడ గూని విశ్వాసముతో నిండిన వారు 2 కనబడినారు బైబిల్లో. ఒకవేళ ఇంకా కొంతమంది ఉండొచ్చేమో. అమ్మా ఎవరా? లోయి. నిండెను అని ఉందా? విశ్వాసంతో నిండిన అని రావాలా? ఎస్, ఒకరిని చెప్పినారు. స్టెఫను ఒక ఆయన, గుర్తుపెట్టుకోండి. రండి, అపోస్తుల కార్యములు 6:5. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. విశ్వాసముతో నిండుకొనిన స్తెఫెను. ఆ ఒక్క మాట మనం తీసుకుందాం. పరిశుద్ధాత్మతో నిండినారు కానీ ఈయనకు ప్రత్యేకంగా ఒక మాట ఉంది. ఏంతో నిండాడంట? విశ్వాసముతో నిండిన స్తెఫెను. ఎంత మంచి మాట పిల్లరా! దేనితో ఆయన నింపబడ్డాడంటే విశ్వాసముతో నిండుకున్నాడు. కొన్నిసార్లు మనలో ఇది కనబడదు. విశ్వాసముతో నిండిన పరిస్థితి కనబడదు, కానీ ఒకటి మాత్రం ఉంది. రోమా 1:28 చదవండి.
ఏమితో నింపబడ్డామో? రోమా 1:28. చోటీనులకు పోయిరు గనుక ఇది ఇక్కడ చాలు మనకి, ఇంకా చెప్పాలా? దేనితో చెప్పండి? దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, ఈర్ష్య చేతను. అది అనగా ఎందుకు నిండుకున్నారు? అక్కడే ప్రశ్న ఉంది, అక్కడే జవాబు ఉంది. ఎందుకు నిండుకున్నారు వాళ్ళు? దుష్టత్వం చేత, ఈర్ష్య చేత. చెప్పాలా? దేవునికి ఏమీ లేదు అక్కడ, అది సంగతి. అన్నిటికీ చోటిచ్చారు, దేవునికి చోటీలా. అందుకనే సాతానుడు ఏం చేశాడు? వాటితో నింపేశాడు. దేవునికి చోటు లేదు. మన హృదయాల్లో ఎవరికి చోటు ఉంది? లోకమునక, లేకపోతే పాపానిక, దుష్టత్వానిక, చెడుతనానిక? అనగా దేనితో నింపబడ్డాం మనం బలలో పాలు పొందేదానికి ముందు? కాబట్టి మన జీవితంలో వీటితో నింపబడితే ఆ మొదటి విశ్వాసం మనలో ఉండదు. చెప్పండి, ఉంటుందా? ఏమాత్రం ఉండదు. మన భ్రమ కేవలం నేను కూడా విశ్వాసిని అనే భ్రమలో ఉంటాం. ఆ దుష్టత్వముతో, లోకముతో నింపబడితే ఆ మొదటి విశ్వాసం మనలో ఉండదు. ఒక దైవజనుడు మొన్న నేను చూశాను, ఒక మాట అన్నాడు, ఆశీర్వాదాలు పొందాలంటే దేవునింటికి రావాలా, దేవునింట్లో కూర్చోవాలా, అప్పుడే మనం ఏం పొందుతాము? రాకుండా పొందడము అనేది మన యొక్క భ్రమ అంట. ఇప్పుడు ఉదాహరణకు బాటిల్ ఉంది, నీళ్లు పోతే నిండిద్దా? లేకపోతే నీళ్ళు పోయేలాగా? లేకపోతే ఈ బాటిల్ ఉంది, ట్యాప్ దగ్గరికి తీసుకెళ్ళి పెడితే ఏమైంది? నిండుతుంది, అంతే కదా? ఎక్కడికి వెళ్ళాలి? ఇది నీళ్ళ దగ్గరకు పోవాలా. నువ్వు ఆశీర్వాదాలు పొందాలంటే కూడా దేవుని ఇంటికి రావాలా, అప్పుడే ఆశీర్వాదాలు మనం పొందుతాం. పిల్లారా, ఈ భాగంలో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, దేనితో నింబడినాడంట ఆయన? విశ్వాసముతో నిండిన వాడు. అందుకని ఇక్కడ మనం రోమాలో చూసాము, దీనితో ఏమైనారు? నింపబడుట. ఈనాడు ప్రభుతో మనము నింపబడాలా. రెండో వ్యక్తిని చెప్తారా? లోయి అని చెప్పినారు. మంచిదే, వాళ్ళు కూడా విశ్వాసంతో నన్ను నిండిన అనే మాట కనపడాలి నాకు. ఎస్, అది సంగతి. బర్నబా, విశ్వాసముతో నిండిన బర్నబా, విశ్వాసముతో నిండిన స్తెఫెను. చదవండి ఇప్పుడు అపోస్తుల కార్యములు 11:24. అది అనగా పరిశుద్ధ ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన, అనగా లోపము లేనివాడు, మంచివాడు, సత్పురుషుడు అంటే దేంతో నింపడ్డాడంట? విశ్వాసముతో. పిల్లరా, బర్నబా అలాంటి సాక్ష్యమును పొందుకున్నాడు. ఈనాడు మనము కూడా ఇలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలా. విశ్వాసముతో నిండిన పురుషుడు, విశ్వాసముతో నిండిన స్త్రీ అనే సాక్ష్యం మొన్న బైబిల్ స్టైల్లో చెప్పినాడు కదా, సాక్ష్యం. దేవుని ఎదుట నిలవబడి దేవుని సాక్షిని అని మనం చెప్పగలిగేటట్టు ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలా. విశ్వాసముతో నిండి ప్రేమతో నిండిన అనుభవం మనం కనబడాల. మనలో ఇవన్నీ కూడా కనబడాల. మొదటిది ఏంటి చెప్పండి? రెండవది విశ్వాసం. మొదటి విశ్వాసం. ఇది మనలో
ఉండాలి. దేవుని వాక్యములో వీళ్ళిద్దరూ నింపబడ్డారు. ఓకే, ఒక ఆయన కాపాడుకున్నాడు, దీన్ని ఇక నింపబడటమే కాక కాపాడుకున్నాడు దాన్ని. ఇది కూడా చాలా శ్రేష్టమైన మాట. ఎవరు? అపోస్తులుడైనా. అవి మనకేం తెలుస్తాయి బైబిల్లో కదా. రండి 2 తిమోతి 4:7. ఎస్, అది మనం ఏం కాపాడుకుంటాం? బంగారం కాపాడుకుంటాము. అబ్బా ఎన్ని తోలాలు ఉంది, ఇంట్లో ఎన్ని తోలాలు ఉంది, బ్యాంకులు ఎన్ని తోలాలు ఉంది, ఏడబెట్టినాము. లేకపోతే మనకున్న వస్త్రాలు కాపాడుకుంటాము. ఏదైనా విలువైనవి అన్నీ మనం ఏం చేస్తాము? కాపాడుకుంటాం. కానీ అసలు అన్నిటికంటే విలువైంది ఏంది చెప్పండి? విశ్వాసం. అది లేకపోతే బంగారం రాదు, ఏమీ రావు. విశ్వాసం కాపాడుకోవాలా. బైబిల్ అంతటిలో కాపాడుకుంది ఈయనే. ఎవరు చెప్పండి? పౌలు. కాపాడుకున్న భక్తుడు ఆయన. పిల్లరా, మొదటి విశ్వాసం మనలో అనగా ఉండాలి. ఇప్పుడు మత్తయి సువార్త 14:30. గాలిని చూచి మునిగిపోసాగి కేకలు వేసిన వెంటనే యేసు చేచాపి పట్టుకొని ఏమైపోయాడు చెప్పండి? అల్ప విశ్వాసి. విశ్వాసములో జారిపోయినవాడు, విశ్వాసములో తొలగిపోయినవాడు అనగా మొదట ఉన్న విశ్వాసము పేతురులో అనగా కనబడ్డమని ఇప్పుడు ఏమయ్యాడు? అల్ప విశ్వాసిగా. ప్రారంభంలోని విశ్వాసం, ప్రారంభంలోని పట్టుదల మనలో కనబడాలి. పిల్లరా, ఇది రెండవది. మొదటిది ఏం చెప్పాను? ఆదికాండం 13:4 మొదటి బలిపీఠం ఉందా అనగా మొదటి అనుభవాలు ఉన్నాయా? రెండోది మొదటి విశ్వాసం. ఈ విశ్వాసము ముగ్గురు కలిగి ఉన్నారని మనం అంటే జనరల్గా స్తెఫను, బర్నబా, పౌలు కాపాడుకున్నాడు. ఈనాడు దీంతో మనం నింపబడి ఉండాలా, చాలా అవసరం ఇలాంటి అనుభవం. తర్వాత మూడో మాట వద్దాం రండి. మూడోది మొదటిది ఏంటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. చాలు, మీకు అర్థమవుతుంది కదా. మొదటివి అవి అనగా బైబిల్లో రాయబడ్డాయి ఉన్నాయా లేవా మనల్ని మనమే ఆలోచన చేయాలా. మొదటి బలిపీఠం ఉందా? మొదటి విశ్వాసం ఉందా? మూడోది మొదటి ప్రేమ ఉందా లేదా? అది పిల్లారు ఇప్పుడు ఈ సంఘములో ఉందా? మొదటి ప్రేమ ఉందా? అక్కడ లేదు. ఏ సంఘం అది? ఎఫెసీ సంఘం 4వ వచనంలో మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసినావు? అది సంగతి. ఆ పాత గుమ్మం, ఆ మొదటి గుమ్మం మనకు నేర్పించే పాఠం ఏంటంటే మొదటి బలిపీఠ అనుభవాలు, మొదటి విశ్వాస అనుభవాలు, మొదటి ప్రేమ. ఇది మాత్రము వాస్తవంగా చెప్పాలంటే ఈ 2 అక్షరాలే. 20 అక్షరాలు లేదు ఈ ప్రేమలో. ఎన్ని అక్షరాలు? 2 ఉండవు. ఈ 2 అక్షరాలే ఉండవు. ఎక్కడైనా చూడండి అనగా ఏదో ఒక మాట దగ్గర వెంటనే ప్రేమ అనేది తొలగిపోతుంటుంది. పగ, ద్వేషము, అసూయ ఈ మాత్రము తాండమాడుతుంటే పోనే బావు పొమ్మంటున్నా లోపల నుంచి. ఈ 2 అక్షరాలు మాత్రము ఎగిరిపోతాయి సహజంగా మానవునిలో. దేవుని ప్రేమించే విషయంలో, దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో పిల్లారా ఎంతగా మన జీవితంలో ఉన్నాం ఆలోచన మనం కలిగి ఉండాలి. నేను దీన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ప్రేమ కలిగిన వారు
ఒక మాట చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:13, 3వ అధ్యాయం 13వ వచనం. ఎవరు? మేము మీ ఎడల ఆ ప్రేమలో ఎలాగూ అభివృద్ధి పొంది వద్దిల్లుచున్నాము. మీ ఎడల ప్రేమ ఎవరిది? పౌలు సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీ ఎడల మాకేముంది? ప్రేమ. పిల్లరా, మొదట నీకుండిన ప్రేమను నీవు పౌలులో అనుభవం ఉంది. మొదటి ప్రేమ కలిగిన వాడు, మొదట పట్టుదల కలిగిన అనుభవం. ఈరోజు నీ మాటలు మొదటి గుమ్మం మనకు నేర్పిస్తున్న పాత గుమ్మం అనగా మొదటి బలిపీఠము, మొదటి విశ్వాసము, మూడోది మొదటి ప్రేమ మన జీవితాల్లో ఉందా? పౌలు జీవితంలో ఉంది. పాత నిబంధనలో ఒక వ్యక్తిలో కనబడుతుంది, అది మనకు తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 1:26. ఎవరైనా చదవండి. నీ నిమిత్తము నేనేమైనాను శోకము నొందాను. వింతైనది. పిల్లరా, యోనాతానులో ఆ ప్రేమ కనబడుతుంది. అందుకని ఆ అనుభవంలో మన జీవితాలు ఆ భక్తుల్లాగా మనము కూడా ప్రభువుని, ప్రభు ఇంటిని, ప్రభు వాక్యమును, దేవుని ప్రజలను మనం ప్రేమించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలంటే యోహాను సువార్త 15:9 ఒక మాట ఉంది. ఏమనుంది? నా ప్రేమ యందు, చదువున్న మాట, ఎస్, నా ప్రేమ యందు. అది ఎప్పుడైతే ఆ ప్రేమలో నిలిచి ఉంటామో అప్పుడు అనగా మనం జీవితంలో ప్రేమను కలిగి ఉంటాం. మొదటి ప్రేమ ఈనాడు లేదు, చల్లారిపోయిన అనుభవం. పిల్లారా, ఎన్నో పరిస్థితుల్లో అనగా చల్లారిపోయిన పరిస్థితులు. పాత గుమ్మం, మొదటి గుమ్మం మనకు నేర్పిస్తున్న పాఠం, ఆ మొదటి అనుభవాలు మనలో ఉన్నాయా అనగా దేవుని వాక్యంలో ఆయన ప్రేమలో ఏం కావాలి? మనం నిలిచి ఉండాలా. మనం దీనిలో తప్పగా అన్నింటిలో నిలబడతాం. దేనిలో? ప్రేమలో తప్పగా. కీర్తన 1:3 ఉంది కదా, 1:1 ఏమనుంది? 1:1 దానిలో నిలబడతాం మనం నమ్మకంగా. నడవద్దని అడుగుతాం, దాంట్లో నిలబడతాం. కూర్చున్న చోట కూర్చోద్దంటే అక్కడే కూర్చుంటాం. చెయ్యకూడనివి మనం చేస్తాం. ప్రేమ. పిల్లారా, చాలా సమయం చాలదు, ఒక చిన్న మాట చెప్తాను. ప్రేమ, కృతజ్ఞత అనేదానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ విన్నాను. నేను మొన్న ఒక చిన్న బాబు ఉన్నాడంట. చూడండి ఎంత ప్రేమ గలవాడో, కృతజ్ఞత కలిగిన వాడు అనేదానికి ఉంటే అనగా ఆ బాబుకు తల్లిదండ్రులు చనిపోయారంట. 5వ సంవత్సరం అప్పుడు ఆ బాబుకు తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళ బంధువుల దగ్గర, మామ దగ్గర ఎక్కడో పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా సరిగా పట్టించుకోకపోతే ఒక రోజున టీ స్టాల్ దగ్గరకు వచ్చాడంట. టీ స్టాల్ దగ్గరకు వస్తే ఆ పిల్లోడు టీ తాగాలనుకుంటున్నాడు. ఏమి లేవు, డబ్బులు లేవు. డబ్బులు లేని పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాడు. టీ తాగాలనుకుంటున్నాడు, ఏమి లేవు, డబ్బులు లేవు. అప్పుడు ఒక ఆయన ఉండి, ఏం బాబు నువ్వు టీ తాగుతావంటే, టీ తాగుతాను అంకుల్ అన్నాడంట. మరి డబ్బులు లేవు అన్నాడంట. గమనించి
ఆ రీతిగా టీ ఇచ్చాడంట. టీ ఇచ్చిన తర్వాత ఏమైంది పరిస్థితి అంటే, ఆ పిల్లోడు అన్నీ అడిగాడంట. మీదే ఊరు, మీరు ఎక్కడుంటారు అని అడిగితే, ఫలానా ఊరు, ఫలానా, మా అమ్మ నాన్న లేరు, చనిపోయారు, నేను అనాథిని, మా బంధువులు ఉన్నారు, వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, నేను మనకి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోమన్నారు, నేను ఒక్కడనే బయటకు వచ్చేసాను, నాకు ఇంకా ఆధారం లేదు, నేను దిక్కులేని వాడిని అన్నప్పుడు ఆయన ఆ కుమారుణ్ణి దగ్గరకు తీసుకున్నాడంట. దగ్గరకు తీసుకొని అనగా నువ్వేం చేస్తావని అడిగితే, మీరేం చేయమంటే అది చేస్తానన్నాడంట. హోటల్లో పని చేస్తూ ఉన్నాడు, కప్పులు అడుగుతూ ఉన్నాడు, పనులన్నీ చేస్తున్నాడు. నేను షార్ట్కట్లో చెప్తున్నాను. చేస్తూ నువ్వు మరలా స్కూల్ కూడా వెళ్ళి చదువుకోమని చెప్పినాడంట. వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, వస్తున్నాడు, ఆ హోటల్ కాడనే మరలా అన్ని పనులు చేస్తున్నాడు. అలాగా తను ఈ రీతిగా చదువు కొంత దూరం అయిన తర్వాత ఆ కుమారుడు ఐఏఎస్ చేయాలనుకున్నాడంట. ఆశ వచ్చిందంట. అంకుల్ నన్ను చదివిపిస్తారా అని అన్నాడంట. నువ్వు ఎంతైనా చదువుకో, నేను మాత్రం నీకు సహాయము చేస్తానంటే వెళ్ళి కోచింగ్ తీసుకొని అక్కడ కూడా ఒంటరిగా ఒక్కడే కష్టపడి ఐఏఎస్ఐ అనగా పూర్తి చేసుకొని ఒక ఉద్యోగం వచ్చేసింది. కలెక్టర్ అయిపోయాడు. ఏమైపోయాడు? కలెక్టర్ అయిపోయాడు. టీ తాగడానికి వెళ్ళి ఏమయ్యాడు? అక్కడ నుంచి వెళ్ళి ఏమైపోయాడు? కలెక్టర్ అయిపోయినాక ఒకరోజు అనగా కలెక్టరు కారులో, ఆ తర్వాత తన వెనక కొన్ని కార్లు, అందరూ కూడా టీ స్టాల్ అనగా ఉన్న ఆ ఊరికి ఆ షాపు దగ్గరికి రావాలని కలెక్టర్ అన్నాడంట. ఈ బాబు పలానా ఊరికి వెళ్ళాలా, పలానా షాప్ దగ్గరికి వెళ్ళాలన్నాడంట. ఇంకేం చెప్పలా. వీళ్ళందరూ వస్తున్నారు కార్లు వేసుకుని, ఆయనంట కూడా. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేసి ఆగాడు. అరే ఇక్కడ ఆగాడేంది ఈయన అనుకుంటున్నారు. వెంటనే ఆలోచన చేసి ఏంటంటే, అప్పుడు అక్కడ ఎవరున్నారంటే, పలానా ఆయన ఇక్కడ ఉండాలి కదమ్మా అని అంటే, అప్పుడు ఆయన ఏమైనాడంటే చనిపోయినాడయ్యా అని చెప్పినారంట. ఏమైనాడు? చనిపోయినాడు. అప్పుడు ఆమెతో అనగి సంగతులన్నీ చెప్పాడంట. ఎవరితో? ఆ టీ స్టాల్ అనగా ఆ చనిపోయిన భార్యతో. అమ్మా నేను పలానప్పుడు ఇలా కదా. వాళ్ళు కూడా మర్చిపోయారంట. చూడండి. అప్పుడు వాళ్ళని ఏం చేశాడంటే, అనగా వాళ్ళకున్న అనగా ఇల్లు లేదు, వాళ్ళ పరిస్థితి చాలా కష్టమైపోయింది. చనిపోయినాక 2 పిల్లలు, ఆడపిల్లలు, ఏమొక్కతే. వాళ్ళను ఉన్న పాటున ఏం చేశాడంటే, ఇంకో కారులో ఎక్కించుకొని మీరు రండని ఒక కొత్త ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ ఇంట్లోనే వాళ్ళని ఉంచాడు. ఈయన కూడా ఉన్నాడు. ఈయన కూడా పెళ్లి కాల. ఏం చేశాడండి చూడండి. వాళ్ళిద్దరూకి ఇంకా చెల్లెళ్ళేగా, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు. అనగా ఆమెను బాగా చూసుకున్నాడు, ఈయన కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎంతో సంతోషంగా గడిపారు. చూడండి, అంటే కృతజ్ఞత కలిగిన వ్యక్తి. లేకుంటే అనగా ఉద్యోగం వచ్చింది, నేను పెళ్లి చేసుకొని ఎటు వెళ్ళవచ్చు అనుకోవచ్చు. కానీ ఏముంది ఆ కుమారునిలో? కృతజ్ఞత, ప్రేమ. చూడండి ఎంత ప్రేమో. మొదట నీకుండిన ప్రేమను నీవు అది గమనించాలా. ఈ రోజున మనకు అలాంటి అనుభవాలు ఉన్నాయా? కృతజ్ఞత కలిగి ఉన్నామా? మొదటి ప్రేమను మనం ఏం చేసినాము? వదిలిపెట్టాం. 4వ అనుభవం చూద్దాం రండి. పురాణ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. దీంతో మనము అనగా ముగించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా మిగతా 3 తర్వాత చూద్దాం. 2:5 పడితివో
ఎస్, మొదటి క్రియలు చాలు. మన అంశం ఏంటి? మొదటివి. ఏంటి మొదటివి? బలిపీఠం మొదటిది, అది ఉందాదే. రెండోది ఏముంది? విశ్వాసం కూడా ఉండాదే, కానీ ఉందా లేదా? మూడోది మొదటి ప్రేమ ఉండాదే. ఇప్పుడు మనలో ఎంతగా ఉంది, ఎలా ఉన్నాం, అది. నాలుగోది మొదటి క్రియలు. ఏంటి ఆ క్రియలు? ఈ సంఘములో ప్రారంభం నుండి చూడండి. ప్రకటన 2:1 నుంచి, దూతకు ఇలాగ రాయము, నీ క్రియలను ఇవి క్రియలు. నువ్వు ఇలా ఉన్నావు, ఇలా నడిచావు. దుష్టులను అపోస్తులు కాకయే వాళ్ళను కూడా పరీక్షించే సంఘం ఇది. ఎఫెసీ సంఘం అంత బలమైనది. వీళ్ళు అపోస్తులులా కాదా అని పరీక్షించగలిగిన సంఘం. కష్టము, వారి పని, వారి క్రియలు అలాగా ఉన్నాయి. ఇప్పుడు ఆ క్రియలు వారిలో లేవు. మొదటి క్రియలు, నీ కష్టము, నీ సహనము, అది ఇలాంటివి లేవు. పిల్లరా, మొదటి అనుభవాలు మనలో ఎంతగా ఉన్నాయి? ఒక మాట చూద్దాం దీనికి. యాకోబు 1:4 క్రియ అనే మాటకు ఓర్పు అను క్రియ అంటాడు. చదవండి. అది చాలా ఉండే క్రియలు. ఒకసారి బైబిల్లో చెప్పాను. పిల్లరా, ఓర్పను క్రియ అనగా మనలో లేకపోతే మొదటి క్రియలు మనలో లేనట్టే. మొదటి పడుదల, మొదటి అనుభవాలు ఇవన్నీ మనలో ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలా? ఉన్నాయా లేవా? ఒక ఆయనలో ఉంది. యాకోబు 5:11 చదవండి. 5:11 ఎస్ ఎస్. కాబట్టి ఆయన సహనము, ఓర్పు అనే క్రియలు కలిగిన వాడు యోబు. ఈరోజున నీలో నాలో ఈ అనుభవాలు మనలో మొదటి క్రియలు ఉన్నాయా? అనగా చల్లారిపోయిన అనుభవాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచన. ప్రభు రాబోతున్నాడు. మొదటి అనుభవాలు మనలో లేకపోతే మనం ఎత్తబడ్డం కూడా కష్టమే. ఆ మొదటి గుమ్మం మనకు నేర్పించేది మొదటి అనుభవాలు అనగా ఇప్పుడు ఉన్నాయా లేవా? పిల్లారా, ఇప్పుడు 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా అనగా క్రియలే. అపోస్తలుల కార్యం 26:20 చదవండి. 26:20 ఏమి క్రియలు? మారు మనసుకు తగిన క్రియలు. కాబట్టి నీలో నాలో ఈ క్రియలు అనగా మనలో కనబడాలా. మారు మనసుకు తగిన ఓర్పు, ప్రేమ, సహనము ఇవన్నీ మనలో కనబడాలా. మొదటివి మనలో ఉన్నాయా? కాబట్టి ఈరోజు 3 చూసాం మనం. ఏంటి 3 చెప్పండి? అది మొన్న గత వారంలోది. ఓకే, విశ్వాసము, ప్రేమ, క్రియలు. కాబట్టి ఇవన్నీ కూడా మొదటివే మనలో. ఇవన్నీ కూడా మనలో కనబడాల. 9:36 కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యం ద్వారక అనే పాప మంచి క్రియలు ఉన్నాయంట. చదువున్న మాట చదివి. ద్వారక అను పేరు. సత్క్రియలు అంటే అయ్యే. ఇతరులకు ఏం చేస్తున్నామే? సహాయము. అది
సహాయం తన కలిగిన దానిలో సహాయము చేస్తున్న స్త్రీ. ఈనాడు మనకు కలిగిన ప్రతి దానిలో ఏం చేయాలి? మనము సహాయం. డబ్బు ఉంటే డబ్బులో, అనగా వస్త్రాలుంటే వస్త్రాల్లో, ఆర్థిక దేనిలోనైనా ఇతరులకు మనం ఏం చేయాలా? సహాయము చేసే బిడ్డలంగా మనం ఉండాలి. ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువులలో పాలు పొందకముందు ఈ భాగాన్ని మనము ఈ 3 మాటలు తాపుదాం. ఇంకా 3 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మనం వచ్చే వారము వాటిని మనం గమనిద్దాం. గత వారంలో మొత్తం 4 విషయాలు మనం ధ్యానించాం. మొదటి బలిపీఠం, ఇప్పుడు రెండవది విశ్వాసం, మొదటి విశ్వాసం, మొదటి ప్రేమ, మొదటి క్రియలు. కనుక పిల్లలు ఇది చాలా ప్రాముఖ్యమని. ఇంకా 3 మొదటి ఉన్నాయి, వాటిని మనం తర్వాత చూద్దాం దేవుని వాక్యంలో. ఈ సమయంలో అనగా ఇంటిని గురించిన కొన్ని మాటలు ఇప్పుడు మనం డెడికేషన్కి వెళ్తున్నాడు. వచనాలు నేను చదువుదాము. దాని గురించిన కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనము ఇది అయినాక తర్వాత ఇల్లు డెడికేషన్ కొరకే మనము వెళ్తాం. సామెతల గ్రంథంలోకి రండి. 12వ అధ్యాయం 7వ వచనం దయచేసి చదవండి. ఇక్కడ నీతిమంతుల ఇల్లు, సామెతల గ్రంథములోనే అనగా 5 పేర్లు పెడదాం ఆ ఒక ఇంటికి. సామెతల గ్రంథంలోనే నేను 5 వచనాలు మీకు గుర్తు చేస్తా. మొదటిది సామెతలు 3:33. దీనికి ఒక పేరు. ఏమి పేరు? ఆశీర్వాదపు ఇల్లు. నీతిమంతులు అంటే చాలా ఉన్నాయి. నీతిమంతుల నివాస స్థలం ఆయన, అది ఆశీర్వాదపు ఇల్లు. ఎట్లా ఆశీర్వాదం వస్తుంది అంటే దీనికి మొదటి దినవృత్తాంతంలో 13:14 త్వరగా చదవండి. 3 నెలలుండగా అది మందస్సము ఉన్నప్పుడు ఇల్లు ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వాదపు ఇల్లు. రెండో ఇల్లు చూద్దాం. సామెతలు 14:11. యథార్థవంతుల గుడారము, దీనికి ఒక పేరు. వర్ధిల్లే ఇల్లైనా పెట్టవచ్చు, యథార్థవంతుల ఇల్లు అయిన పెట్టవచ్చు. వర్ధిల్లే ఇల్లు అని పెడదాం. ఎలాంటి ఇల్లు ఉండాలా? వర్ధిల్లే ఇల్లు. ఎట్ట వర్ధిల్లుతుంది? సామెతలు 28:25. 28:25. యెహోవాయందు నమ్మికుంచువారు, అది నమ్మికుంచినప్పుడు మన ఇల్లు వర్ధిల్లుతాయి. మందస్సముగా ప్రభు మన ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదము మనం పొందుతాం. పిల్లరా, నమ్మకం. మూడోది సామెతలు 14:1. జ్ఞానము గల ఇల్లు, దీనికి పేరు పెడదాం. ఏమి ఇల్లు అంటే జ్ఞానము గల ఇల్లు అని పెడదాం. జ్ఞానవంతురాలైన ఇల్లు. పిల్లరా, మనకి ఇలాంటి ఇల్లుగా ఉండాలి అంటే మనం ప్రభు దగ్గర జ్ఞానం కోరుకోవాలి. యాకోబు 1:6. మీలో ఎవరికైనాను దేవుని ఏం చేయాలా? అడగాలి. ఈ రీతిగా జ్ఞానము కలిగిన ఇల్లుగా ఆయనే మన జ్ఞానం. ప్రభుని అడిగాల, అప్పుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రభా, మా ఇల్లు కూడా జ్ఞానం గల ఇల్లుగా వచ్చి, వర్ధిల్లుగా వచ్చి, ఆశీర్వాదపు ఇల్లుగా. 4వది
అనగా సామెతలు 15:6. నీతిమంతునిలు గొప్ప ఐశ్వర్యముతో నిండిన ఇల్లు అని పేరు పెడదాం. ధననిధి అన్నాడు కదా, ధననిధి, ఐశ్వర్యంతో నిండిన ఇల్లు అని పెట్టవచ్చు మనం. ఇప్పుడు ఈ ఐశ్వర్యముతో మనం నింపబడాలంటే సామెతలు 22:4. ఏముండాలా? భయభక్తులు, వినయం, ఈ రెండు. అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. భయభక్తులు లేకపోతే ఏముండదు. నువ్వు ఎంత పోరుకాడినా, ఎంత ఇసిరేసినా, ఎంత లాగినా రాదు. ఏందబ్బా ఇంత నేను చేస్తున్నాను అనుకోవచ్చు మనం. ఏమి లేదు అక్కడ. భయభక్తులు, వినయము, ఈ రెండు లేకపోతే ఘనత ఉండదు, ఐశ్వర్యం ఉండదు, జీవము ఉండదు. అందును బట్టి అనగా ధననిధిలుగా ఉండాలంటే మనలో కూడా ఏముండాలా? భయభక్తులు, వినయం. తర్వాత మాట సామెతలు 12:7. నిలిచే ఇల్లు దీనికి పేరు. ఏమి ఇల్లు చెప్పండి? నిలిచే ఇల్లుగా ఉండాలంటే యోహాను సువార్త 15:4, నా యందు నిలిచుండుడి, నేను మీ యందును. అది పిల్లారా చదువున మాట. మీ యందు నేనును. ప్రభువులో నిలిచుంటే మన గృహాలు మనమే నిలబడి ఉంటాం. ప్రభువులో నిలిచి ఉండాలి. మొదటిది ఆశీర్వాదపు, రెండవది వర్ధిల్లే ఇల్లు, మూడవది జ్ఞానపు ఇల్లు, నాలుగవది ధననిధి ఇల్లు లేట ఐశ్వర్యంతో నిండిన ఇల్లు, ఐదవది నిలిచే ఇల్లు. ఇలాంటి ఇల్లుగా ఉండాలంటే మన ప్రభు మన జీవితాల్లో ఉండాలి. ఆర్తిగా ప్రభు మనకు సహాయము చేయునుగా. మోకరించండి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాము. ప్రభు బలలో మనము చేవేద్దాం.